నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఉండి నియోజకవర్గ పరిధిలోని అన్ని పాఠశాలల్లో కంప్యూటర్ తరగతులు నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. 6 నెలలకొకసారి దంత పరీక్షలు చేయించుకోవాలి. భీమవరం శ్రీ కృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో ఉచిత దంత వైద్య శిబిరంలో వక్తలు. ఆక్వా రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే చలో అమరావతికి పిలుపునిస్తాం. ఉండి ఆక్విల్లో ఆక్వా రైతుల ర్యాలీ. కుటుంబం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన త్యాగధనుడు అమర్నాథ్ గౌడ్. హోంమంత్రి అనితకు బేషరతుగా మాజీ మంత్రి గుడివాడ క్షమాపణ చెప్పాలి. మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. తన నియోజకవర్గ పరిధిలోని అన్ని పాఠశాలల్లో కంప్యూటర్ తరగతులు నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురాం కృష్ణంరాజు తెలిపారు. మహదేవపట్నం ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించిన ఆయన విద్యార్థులు ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అవసరమైన వసతులు కల్పిస్తున్నామని వివరించారు. విద్యార్థులందరూ పట్టుదలతో విద్యను అభ్యసించి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. అప్పుడే తల్లిదండ్రులకు, పాఠశాల ఉపాధ్యాయులకు పేరొస్తుందని వివరించారు. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. భీమవరంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంటెక్ చదువుతున్న విద్యార్థులతో ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహించడానికి డీఈఓ నారాయణతో కలిసి అవసరమైన కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థులకు పుస్తకాలు, మధ్యాహ్న భోజనాన్ని పంపిణీ చేశారు. ప్రధాన ఉపాధ్యాయుడు జాన్ బాబు, డీఈఓ నారాయణ, తహసీల్దార్ ప్రసాదరాజు, డిటి సూర్యనారాయణరాజు, ఎంఈఓ లక్ష్మీనారాయణ, మండల టీడీపీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, పాలకోడేరు సహకార సంఘం అధ్యక్షుడు కొత్తపల్లి నాగరాజు, వివిధ ప్రాంతాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. క్లాస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ముందు తరగతుల వాళ్ళకి కూడా కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు నేను ఈ సిలబస్ బుక్స్ చూశాను. ఆల్మోస్ట్ మాకు మేము చదువుకునే రోజుల్లో ఇంటర్మీడియట్ లో ఉన్న సిలబస్ ఆల్మోస్ట్ 9th 10th లోనే ఇప్పుడు ఉంది. సో దీంతో పాటు కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా అవసరం అని చెప్పి గుర్తించి ఊరి నియోజకవర్గంలో మీ పాఠశాలతో పాటు ఇంకొక 4 పాఠశాలల్లో కంప్యూటర్ తరగతి రూమ్ ఆధునిక సదుపాయాలతో ప్రారంభించడం జరిగింది. రాబోయే వారం రోజుల్లో అన్ని హై స్కూల్స్ లో, జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా కంప్యూటర్ తరగతులు ప్రారంభిస్తాం. హెడ్ మాస్టర్ గారు జాన్ బాబు గారు చాలా మందికి ట్రిపుల్ రావటం, మంచి 80% రిజల్ట్స్ రావటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ కంప్యూటర్ ట్రైనింగ్ కూడా ప్రస్తుతం కొంచెం ఉపాధ్యాయుల కొరత ఉన్నమాట నిజం. అందుకని ఈ ప్రాంతంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ తో విష్ణు కాలేజ్, SRKR కాలేజ్, కర్ణాటక దగ్గర ఉన్న స్వర్ణాంధ్ర, DNR ఈ కాలేజ్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకున్న స్టాఫ్, వాళ్ళ ఎంటెక్ చదివే విద్యార్థులు చాలా చక్కగా మీకు పాఠాలు చెప్పగలరు. వాళ్ళతో డిఈఓ గారితో కలిసి మీటింగ్ పెట్టి వచ్చే వారం నుంచి మీ అందరికీ ఖచ్చితంగా కంప్యూటర్ శిక్షణ ఇచ్చే విధంగా ముందు ల్యాబొరేటరీ పూర్తి చేసి ఆ తర్వాత మీ అందరికీ శిక్షణ కూడా ఇచ్చే విధంగా చేయడం జరుగుతుంది. కనీసం 6 నెలలకొకసారి దంత పరీక్షలు చేయించుకోవాలని, దంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలని శ్రీ కృష్ణదేవరాయ సాంస్కృతిక సమితి అధ్యక్ష కార్యదర్శులు కాగిత వీర మహంకాళిరావు, మెట్టే పాదసారథి అన్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని శ్రీ కృష్ణదేవరాయ సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో విష్ణు దంత వైద్య కళాశాల వారిచే ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యమే మొదటి బాధ్యత అని, మానవునికి సోకే అన్ని రోగాలకు కారణం దంతాలే కాబట్టి దంతాలను రక్షించుకుంటే అన్ని అవయవాలు రక్షించుకోవచ్చన్నారు. సేవా సమితి కోశాధికారి
అధికారి సమతం సత్యనారాయణమూర్తి, వాకర్స్ డిస్టిక్ గవర్నర్ వడుపు గోపి, చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, దంతాలు బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. పరిశుభ్రమైన నోటితోనే వ్యాధులను దూరం పెట్టవచ్చని, ఆరోగ్యకరమైన శరీరానికి ఆరోగ్యవంతమైన దంతాలు అవసరమని అన్నారు. కార్యక్రమంలో బండి సురేష్ కుమార్, రామాయణం రమేష్ బాబు, బోనం పాండురంగారావు, కట్రడి సత్యనారాయణ, నందమూరి రాజేష్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. కృష్ణదేవరాయ సాంస్కృతిక సమితి బ్యాంక్ కాలనీ భీమవరం వారి ఆధ్వర్యంలో విష్ణు దంత వైద్య కళాశాల భీమవరం వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక సమితి అధ్యక్షులు కాగిత వీరమహంకాళరావు గారు ప్రారంభించడం జరిగింది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దంత వైద్య నిర్వహించబడుతుంది. పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాం. గత 4 రోజుల నుండి కూడా విస్తృతంగా పట్టణంలో పత్రికా రూపంలోనూ అలాగే అన్ని రకాలుగా కూడా విస్తృతంగా ప్రచారం కూడా చేయడం జరిగింది. గతంలో కూడా శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్యవంతులైనటువంటి వారు కూడా వాళ్ళ పిప్పు పళ్ళు ఉన్నా లేదంటే క్లీనింగ్ చేయడం, పళ్ళు శుభ్రపరచడం, పిప్పు పళ్ళు ఉంటే సిమెంట్ ఫిల్లింగ్ చేయడం, ఏదైనా పెద్ద వైద్యం చేయాలని ఉన్నట్లయితే ఈ విష్ణు దంత వైద్య కళాశాల వారు ఒక కార్డు ఇస్తారు. అక్కడ తర్వాత విష్ణు దంత వైద్య కళాశాలకు వెళ్తే అక్కడ వాళ్ళు సబ్సిడీ తోటి 60% సబ్సిడీ తోటి వాళ్ళు వైద్యం చేస్తారని చెప్పి కూడా కళాశాల డాక్టర్స్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు ప్రారంభోత్సవానికి రావాల్సి ఉంది. అయితే ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్న కారణంగా రాలేకపోవడం కూడా జరిగింది. కమిటీ అందరం కూడా సమాజ సేవలో ఎన్నో కార్యక్రమాలు చేయాలనే తలంపుతో ఉన్నాం. భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వర్తించాలని చెప్పి కమిటీ వారు తీర్మానం కూడా చేయడం జరిగింది. ఆక్వా సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే చలో అమరావతికి పిలుపునిస్తామని ఆక్వా రైతుల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. ఉండిలో ఆక్వా రైతుల సంఘం జిల్లా సభ్యుడు, మండల అధ్యక్షుడు పోసపాటి వెంకటరాజు అధ్యక్షతన ఆక్వా రైతులు గణపవరం రహదారి నుంచి పెదవంతన కూడలి వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అక్కడ రాస్తారోకో నిర్వహించి ఉరితాళ్లు బిగించుకుని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘ జిల్లా నాయకుడు రుద్రరాజు యువరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ఆక్వా రైతులు, మేతల కంపెనీల యజమానులు, రొయ్యల కొనుగోలుదారులతో సమావేశం నిర్వహించిన రోజునే కిలోకి 12 రూపాయల చొప్పున ధర పెంచేయడం దారుణమన్నారు. ఏకపక్ష నిర్ణయంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేత ధరలు పెరుగుదల, రొయ్యలు కొనుగోలు ధరలు తగ్గించడంతో కిలోకి 50 రూపాయల చొప్పున నష్టపోతున్నామని వాపోయారు. ఉండి ఏఎంసీ వైస్ చైర్మన్ ఎడవల్లి వెంకటేశ్వరరావు, మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పీవీఆర్కే ఆంజనేయరాజు, సిపిఎం జిల్లా నాయకుడు దనికొండ శ్రీనివాస్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి రుద్రరాజు శివరామరాజు, ఉండి డీసీ వైస్ చైర్మన్ మంతెన సాయిలచ్చరాజు, వివిధ పక్షాల నాయకులు కందుల రాధా బలరాం, బండారు రాఘవులు, గల్లావిల్లి ధనుంజయ, భాస్కర్రాజు తదితరులు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రధాన వంతెన కూడల నుంచి మండల రెవెన్యూ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బందికి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. పెంచిన
పెంచిన ఫీడ్ ధరలు తగ్గించాలి, పెంచిన ఫీడ్ ధరలు పెంచిన ఫీడ్ ధరలు పెంచిన ఫీడ్ ధరలు కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలి, కష్టాల్లో నష్టాల్లో ఆక్వా రైతాంగాన్ని ఆదుకోవాలి. సిండికేట్ ని ఆక్వా ఫీడ్ యాజమాన్యం సిండికేట్ ఆదుకోవాలి ప్రభుత్వం వెంటనే, ఆక్వా రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే, ఆక్వా రైతాంగాన్ని ఆక్వా రైతాంగాన్ని ఆక్వా రైతాంగాన్ని ఆక్వా రైతాంగాన్ని వెంటనే తగ్గించాలి, మేక ధరలను వెంటనే తగ్గించాలి, మేక ధరలను వెంటనే ఆక్వా రైతుల ఐక్యత, సిండికేట్ వ్యవస్థ, సిండికేట్ వ్యవస్థ, పెంచిన మేత ధరలు, పెంచిన మేత ధరలు, ఆక్వా రైతుల ఐక్యత, ఆక్వా రైతుల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, ఆక్వా రైతుల ఐక్యత, పెంచిన మేత ధరలు, పెంచిన మేత ధరలు, సిండికేట్ వ్యవస్థ, సిండికేట్ వ్యవస్థ, పెంచిన మేత ధరలు. ప్రభుత్వం ఆక్వా రంగ కమిటీల్లో రైతు సోదరులనే నియమించాలని ఆక్వా రైతు గొట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు అన్నారు. మండల కేంద్రమైన ఆక్వీడులో రాష్ట్ర ఆక్వా రైతుల సంఘం ఆక్వీడు మండలం పరిధిలో పెంచిన మేతల ధరలు తగ్గించాలని నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని రెవెన్యూ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రోజురోజుకు రైతులను కుదేలు చేస్తున్న సిండికేట్ వ్యవస్థను ప్రభుత్వం అరికట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు కొటికలపూడి కృష్ణశ్రీ, నాగలక్ష్మి, ఉషశ్రీ, బొల్లా శేషుబాబు, మెంటే లక్ష్మయ్య, కనుమూరి శ్రీనివాసరాజు, కర్రి భగవాన్ రెడ్డి, నంద్యాల శివ, ఎర్రా రవి, కొటకలపూడి మాదన్ తదితరులు పాల్గొన్నారు. మండల పరిసర ప్రాంత రైతులందరూ కలిపి ఆక్వా రైతుల ఇబ్బందులు తెలియజేయడానికి తహసీల్దార్ గారి ఆఫీస్ కి బయలుదేరడం జరిగింది. అందులో భాగంగా ఈ ఆక్వా రైతులు పడే ఇబ్బందులు వినతిపత్రం ఇస్తూ ఆ బాధలు చెప్పుకోవడానికి ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఆక్వా రైతులను ఆదుకోవాలని, పెంచిన ధరలు పెంచకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే తగ్గించడం కూడా జరిగింది. మేతల రేట్లు ప్రభుత్వం మాతో చెప్పకుండా పెంచొద్దని చెప్పినా గానీ కంపెనీలు మొండి వైఖరిగా పెంచుకుంటా ముందుకెళ్ళిపోతాం తప్ప అది మేతల విషయాల్లో మాత్రం ప్రభుత్వం మాట కూడా వినకుండా కంపెనీలు మొండి వైఖరిగా సిండికేట్ గా అయ్యి పెంచడం కూడా జరిగింది. దాన్ని ప్రభుత్వం వెంటనే కంట్రోల్ చేయాలని కోరుకుంటూ ఆక్వా రంగంలో రొయ్య రేట్లలో వ్యత్యాసాలకి రేట్లు సంబంధం లేకుండా, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా పెంచమన్న రేటు పెంచకుండా తగ్గించి కూడా కొనడం జరిగింది. ఈ వ్యత్యాసాలని వెంటనే ప్రభుత్వం పరిశీలించి వెంటనే ఒక నిర్ణయం తీసుకుని రైతులను ఆదుకోవాలని ప్రభుత్వము ఒక నిర్ణయానికి వచ్చి మేము కమిటీ వేసి నిర్ణయం తీసుకునే వరకు ఏ రేట్లు పెంచడానికి వీల్లేదని కూడా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక కమిటీ వేసి కమిటీ ప్రకారంగా నిర్ణయం తీసుకుని పెంచడం జరిగింది. ఆ కమిటీలో కూడా రైతు సోదరులను కంపెనీలుగా వేసుకోవాలి కానీ ఎటువంటి నాయకులతో సంబంధం లేకుండా, కంపెనీలతో సంబంధం లేకుండా రైతుల్ని కమిటీగా వేసుకుని నిర్ణయాలు ఏం తీసుకున్నా రైతుల్ని కమిటీలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయమే రైతుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ, అలాగే అచ్చెన్నాయుడు గారికి కూడా కోరేది ఏంటంటే ప్రత్యేకించి ప్రతి జిల్లా నుంచి రైతుల్ని తీసుకుని కమిటీ కొటికలపూడి కృష్ణశ్రీ, నేను ఆక్వా రైతుని. ఆక్వీడు, ఊటుకూరు, బంటిమిల్లి ఏరియాల్లో మేము ఆక్వా సాగు చేస్తున్నాం. జూన్ 13 తారీఖు శనివారం వనామీ రొయ్యల ధరలు 10 రూపాయలు, టైగర్ రొయ్యల ధరలు 12 రూపాయలు పెంచే నిర్ణయం తీసుకున్నారు. అకస్మాత్తుగా నిర్ణయాలు
రొయ్యల రైతుకి భయాందోళన గురి చేసే రైతు సంఘం నాయకులు, అప్సర డైరెక్టర్లు యాజమాన్యం మధ్య చర్చలు కంప్లీట్ కాకముందే నిర్ణయాలు తీసుకుని రైతులను ఎంతో ఇబ్బంది పడేలా చేశారు. ఇప్పటికే పెరిగిన డీజిల్ ధరలు, కరెంటు కోతల వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్న రైతులకి ఈ పెరిగిన మేతల ధరల భారం చాలా ఎక్కువ అయిపోయింది. అందుకే ఈ ధరల పెంపును నిరసిస్తూ మా రైతుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలాగా ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు అందించడానికి నేను కుప్పనపూడి గ్రామం మెంటే లక్ష్మయ్య మాట్లాడుతానండి. ఆక్వా రైతుగాను ఇవాళ పార్టీలకి అతీతంగా చేయాలనే ఆలోచన తప్ప మరొక ఆలోచన లేదు. ఇవాళ ఆక్వా రైతుల పరిస్థితి ఎలా ఉందంటే, ఇవాళ మేత కుట్రోలు ఫోన్ చేసి డబ్బు కట్టమంటే కట్టలేని పరిస్థితిలో ఉండే టైంలో ఇవాళ ఆక్వా రైతులు అయోమయంలో పడి ఇబ్బందులు పడుతున్నారు. ఆయిల్కి వెళ్ళాలంటే, డీజిల్కి వెళ్ళాలంటే 25 లీటర్లు కొడతాం, 30 లీటర్లు కొడతాం, మేము ట్యాంక్ ఫుల్గా కొట్టమని చెప్పి 4 సార్లు 5 సార్లు రైతులు తిరుగుతూ బాధలు పడుతుంటే ఇవాళ మేత రేట్లు చెప్ప చేయకుండా పెంచి, ఒకవేళ ఏదైనా పెంచాలనుకుంటే రాష్ట్రాన్ని కేంద్రాన్ని సంప్రదించి రైతులు మీటింగ్ పెట్టి సంప్రదించి పెంచాలి తప్ప ఇలా దౌర్జన్యంగా పెంచేసి వాళ్ళు ఇష్టాచారంగా ప్రవర్తిస్తే ఇవాళ రైతుల ఆత్మహత్య తప్ప మరొకటి ఏం చేసుకునే పరిస్థితులు లేరు. ఇలా రైతులను కాపాడాలని మీకే వదిలేస్తాం, ఆ ఇజ్జత్ మీకే వదిలేస్తాం. ఏం చేయదలుచుకున్నది మీకే. ఆ పార్టీలకు అతీతంగా మాట్లాడతాం తప్ప రాజకీయాలు కులాలు కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే రైతుల్ని కాపాడవలసిన బాధ్యత మీకు ఉంది కాబట్టి మీరు ప్రత్యేకంగా న్యాయం చేసి మేత కొట్టిన వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్ళమ్మితే వాళ్ళమ్మితే రైతులు పోతున్నారు. ఏ రకంగా రైతులు ఇవాళ రైతుల రంగం ఎలా అయిపోయిందంటే దాదాపు 5-6 మాసాల్లో ఇవాళ ఐపీఎల్ పెట్టే పరిస్థితిలో ఉన్నారు. కేంద్రం గాని రాష్ట్రం గాని కాపాడాలని బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి న్యాయం చేయమని, ఆక్వా రైతులకి న్యాయం చేయమని. శేషబాబు, నేను ఆకివడి గ్రామంలో ఒక 5 ఎకరాల రొయ్యల చెరువు సాగు చేస్తున్నాను. ఈ సాగు చేయడం వల్ల ఇవాళ ఆక్వా సాగు మీద ఆధారపడి మా పశ్చిమ గోదావరి జిల్లాలో బాగా ఆధారపడి ఉన్నాయి. ఆర్థికంగా ప్రధాన కారణమైనటువంటి వనరులు వనామీ. ఈ వనామీ సాగు చేస్తున్నాం. ఇవాళ మా పరిస్థితి ఎట్లా ఉందంటే, రా మెటీరియల్ తగ్గినప్పుడు మాత్రం తగ్గించరు. రా మెటీరియల్ రూపాయి పెరిగితే మేతల నిమిత్తం 10 రూపాయలు పెంచుకుంటారు. మా దగ్గరకు వచ్చి సరుకు కొనమంటే 240 ఉంటే మేము 230 ఇస్తామంటారు. ఏ రకంగా సరే రైతే రాజని ప్రభుత్వాలు బల్లగుద్ది చెబుతాయి తప్ప ఈ నీటి మీద రాతల్లాగే మిగిలిపోతున్నాయి. ఒక్కసారి ఈ రైతుల ఘోష వినపడతలేదా మీకు అని అడుగుతున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వారు మాకు ఈ రైతు బాగు కోసం మీరు ఖచ్చితమైన ప్రణాళిక తీసుకురావాలి. ఈ మేతల ధరల పెంపులో కానివ్వండి, మా రొయ్యల సాగులో మేము అమ్మే విక్రయాల్లో కానివ్వండి, ఈ సిండికేట్ వ్యవస్థ వల్ల మేము చాలా నలిగిపోతున్నాం. అయ్యా వ్యవసాయ శాఖ మినిస్టర్ గారు, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ఒక రైతుగా మేము అనుభవిస్తున్న బాధలు అంతా ఇంత కాదండి. ఒక పక్క కరెంటు బాధ, ఒక పక్క డీజిల్ బాధ, ఒక పక్క ఇవాళ వ్యవస్థలో పనిచేయడానికి మ్యాన్ పవర్ తో మేము ఎంతో బాధపడతాం. అట్లాంటి వ్యవస్థలో మేము ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక మంచి వ్యవసాయాన్ని మేము పండిస్తుంటే, కానీ మాకు వచ్చేటప్పటికి మా జేబులు మాత్రం ఖాళీగానే ఉంటున్నాయి. ఈ దళారీ వ్యవస్థ వల్ల సగం నాశనం అవుతున్నాం అంటే ఈ మేతల వల్ల 3 వంతులు నాశనం అయిపోతున్నాం. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వానికి. శనివారం 13వ తారీఖు అకస్మాత్తుగా మన సిండికేట్ మేత వ్యవస్థలో మనకి రొయ్యల మేతల ధరలు వనామీ మేతని 10 రూపాయలు, టైగర్ మేతని 12 రూపాయలు పెంచడం జరిగింది. ఇది వాళ్ళంతటి వాళ్ళే నిర్ణయాలు తీసుకున్నారు. ఒక సిండికేట్ గా మన రైతులతో సంప్రదింపులు ఏమీ జరగకుండా కూడా తీసుకున్నారు. ప్రభుత్వం దృష్టికి కూడా ఇది వెళ్లకుండా వాళ్ళంతటి వాళ్ళే తీసుకోవడం జరిగింది. నిరసనగా దీన్ని మనం ఎంఆర్ఓ ఆఫీస్ కి మేము మా వినతి పత్రాన్ని, రైతుల ఇబ్బందులను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేది మా ఆవేదనని ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్లి వినతి పత్రాన్ని. కుటుంబం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన త్యాగధనుడు అమర్నాథ్ గౌడని, బడుగు బలహీన వర్గాల పోరాట పటిమకు ప్రేరణలో పెట్రోల్ మంటకు ఆహుతైన అమరుడని రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి అన్నారు. దివంగత ఉప్పాల అమర్నాథ్ 3వ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ముందుగా అమర్నాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎంపీ సీతారాం లక్ష్మి మాట్లాడుతూ 10వ తరగతి చదువుతున్న అమర్నాథ్ ను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దారికాచి కొట్టి కాళ్లు కట్టేసి పెట్రోల్ పోసి ఆహుతి చేశారని, అక్కను వేధిస్తుంటే అడ్డుకున్నాడని, తమ్ముడిపై కక్ష కట్టడం దారుణమని అన్నారు. హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఒక మహిళా మంత్రిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలకు దిగడం వైసీపీ సంస్కారహీనమని విమర్శించారు. టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పాదసారథి, రాష్ట్ర కార్యదర్శి వేంద్ర శ్రీనివాస్, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకట్రామయ్య, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ మాట్లాడుతూ గొడ్డలి పార్టీ నేతల మాటల్లో మహిళల పట్ల గౌరవం, బాధ్యత పూర్తిగా లోపించాయని, మాజీ మంత్రి అమర్నాథ్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్ మాట్లాడుతూ వైసీపీ నేతల విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలని, హోంమంత్రి అనితపై మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బేషరతుగా హోంమంత్రి అనితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలు గౌరవానికి అర్హులని, ఆయన కుటుంబంలో కూడా మహిళలు ఉన్నారని అమర్నాథ్ గుర్తుంచుకోవాలని, ఈ విషయంపై మహిళా కమిషనర్కి ఫిర్యాదు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మైలాబతుల ఐసాక్ బాబు, విజ్రోతి రాఘవులు, ఎలవంచుల శ్రీనివాస్, కొండ్రు శ్రీనివాస్, లంకి చిన్ని, పడమటి సోమేశ్వరరావు, చింతాడ శ్రీనివాస్, ఎన్ గంగాధర్ తిలక్, పెద్దాడ వాసం, చెరుకు తిరుపతిరావు, జోగీశ్వరి, పి హైమావతి, పడమటి నరసింహమూర్తి, త్రిమూర్తులు, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు కూడా ప్రజలందరూ కూడా, ప్రతి పౌరుడు కూడా, దళితులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, అందరూ కూడా 5 సంవత్సరాలకు కూడా ఎన్నో అరాచకాలకి, అకృత్యాలకి బలైపోయారు. ఈ రేపల్లికి చెందిన అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయి వాళ్ళ అక్క కోసం వాళ్ళ అక్కను బాధిస్తున్నారని అడిగినందుకు చాలా దారుణంగా, కిరాతకంగా కొట్టి చంపేసిన రోజులు గత 3 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడు కూడా ప్రజలందరూ కూడా అది చూసి మనందరం కూడా, పార్టీలన్నీ కూడా దారుణంగా మనం బాధపడ్డ పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే అమర్నాథ్ గౌడ్ ఉన్నారో ఆ అబ్బాయి వాళ్ళ అక్క కోసం వెళ్ళి పట్టపగలే ఇంత దారుణంగా మరణించినందుకు మనందరం కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పుడు ఈ రోజున మరి వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష హోదా లేని కూడా వాళ్ళ కూడా చెప్పినవి చెప్పనివి ఎన్నో. ఈ 2 సంవత్సరాలు పూర్తయింది కూటమి పాలన వచ్చి. సూపర్ 6 కాకుండా సంక్షేమం, అభివృద్ధి, మరి ఒక టీచర్ గా చేసి ఉన్నత పదవుల్లో ఉండి హోమ్ మినిస్టర్ గా తెలుగుదేశం పార్టీ ఒక గౌరవాన్ని ఇచ్చి ఒక మహిళకి ఇవ్వడం జరిగింది. మంచి హోదాని ఇవ్వడం జరిగింది ఆవిడికి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మహిళలను గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతిభా భారతి కావచ్చు, ఎంతో మందిని మహిళలకి ఉన్నత పదవుల్లో చూసిన పరిస్థితి మనందరికి తెలుసు. హోమ్ మినిస్టర్ గారు ఉండగా ఆవిడ్ని విమర్శించే పరిస్థితి ఈ రోజున వైఎస్ఆర్ నాయకుల నుంచి మనం చూస్తున్నాం. మహిళ ఎక్కడైతే పూజింపబడుతుందో అక్కడ మనం దేశంలో అన్ని సుపక్షంగా ఉంటాయి అనేది మనందరికి తెలుసు. కానీ అలాంటి మహిళల్ని కించపరిచే విధంగా పబ్లిక్ లో మాట్లాడటం మహిళలందరినీ కించపరిచినట్టే. మహిళలందరినీ కూడా బాధ కలిగించే విషయం ఇది. మేమందరం కూడా, మహిళలందరం కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఆ మాటలు మేము ఖండిస్తున్నాం. ప్రతి మహిళ కూడా బాధపడే విధంగా అందరూ చూడటం జరిగింది. ఇది ఖండిస్తూ మహిళా కమిషన్ కూడా మేమందరం కూడా ఎవరైతే మాట్లాడారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని అందరం కూడా చెప్పడం జరుగుతుంది. అమర్నాథ్ గౌడ్ ఉన్నారో వాళ్ళ కుటుంబానికి, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా సంతాపం తెలియజేస్తూ, దాదాపుగా 3 సంవత్సరాలు అయిపోయింది. తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి. ఎవరైతే ఇలాంటి ఆకృత్యాలకు బలైపోయారో రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. మన తెలుగుదేశం పార్టీని మనందరం కూడా వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాం. జూన్ 16వ తారీఖు 2023 సంవత్సరంలో అమర్నాథ్ గౌడ్ అనేటువంటి విద్యార్థి తన సోదరుని వెంటాడి వేడిపిస్తున్నారు, అనరాని మాటలు అంటున్నారు అని చెప్పి ఆ కుర్రాడు వైఎస్ఆర్సీపీ నాయకుడు నిలదీసి ప్రశ్నించగాను అతన్ని చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి దహనం చేయడం ఎంత క్రూరత్వం, ఎంత దుర్మార్గమో ఆనాడు ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. అటువంటి దుర్మార్గాన్ని తలపెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈ రోజున బయట విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. కోర్టు తక్షణమే విచారించి అతనికి కఠిన శిక్ష విధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి మరి ఆయన మాట్లాడుతున్నాడు, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడంటే, విజ్ఞత లేకుండా, కనీస గౌరవం లేకోకుండా, ఒక మహిళని అనే ఆలోచనలు కూడా లేకోకుండా ఆమెని దుర్భాషలాడుతూ ఆమెని వ్యక్తిగతంగా విమర్శించడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రాష్ట్రంతో కూడా ఈ యొక్క హత్య విషయంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా బెంబేలెత్తిపోయారు. కానీ వైసీపీ నాయకులు ఇప్పటికీ కూడా వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వాళ్ళకి ఏ విధమైన శిక్ష పడే దాఖలాలు లేవు. ఆ విద్యార్థి మరణంతో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. తెలుగుదేశం ప్రభుత్వం యొక్క కుటుంబానికి మేము అండగా ఉంటామని హామీ ఇచ్చి వాళ్ళ యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ చట్టబద్ధంగా ఆ యొక్క దోషులను శిక్షించే విధంగా అప్పుడు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా మహిళే, ఇంట్లో వాళ్ళైనా ఎదురు వాళ్ళైనా మా ఆడదే కదా. ఆడదాన్ని గౌరవించే విధంగా ప్రజా పరిపాలన సాగాలి. పరిపాలనలో ఏదైనా లోపం ఉంటే మీరు ఎత్తి చూపించండి, దాన్ని సరి చేసుకుంటాం. లేదనుకుంటే దాని గురించి ఆలోచిస్తాం, అంతే తప్ప అభివృద్ధి చేస్తుంటే చేయలేదని దాన్ని
ఎక్కుతున్న నిచ్చెన్ని కాళ్ళు కింద లాగుతుంటే ఏ ప్రభుత్వమైన ఎంతవరకు చేయగలదు, ఏం చేయగలదు? గతంలో కూడా అలాగే చేశారు. ఆయన ల్యాండ్ పూలింగ్ తీసుకున్న ల్యాండ్కి ఎప్పుడు కోర్టులతో వాళ్ళతో వీళ్ళతో అర్జీలు వేయించి దాన్ని కూడా ముందుకు సాగనివ్వకుండా చేసి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు. గాసిప్స్ అన్నారు. ఆ గాసిప్స్లోనే 5 ఏళ్ళు పరిపాలన చేశారు. అది గమనించుకోవాలి. ఆ రోజున కూడా రాష్ట్రం అంతా కూడా బీసీలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ అత్యాచార రాజకీయాలకి ఎండగట్టాలని చెప్పి ఆ రోజునే జగన్మోహన్ రెడ్డికి అంతిమయాత్ర చేయాలని డిసైడ్ అయ్యి 2024లో 11 సీట్లకే పరిమితం చేస్తాం జరిగింది. ఏదైనా సరే మహిళలను గౌరవించే పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. మరి అలాంటి మహిళా హోమ్ మినిస్టర్ గారిని ఇవాళ అసభ్యకరంగా మాట్లాడాడు మాజీ మంత్రివర్యులు. ఇవాళ తల్లిని చెల్లిని కూడా అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళు పరాయి ఆడవాళ్ళు మాట్లాడరా? హోమ్ మినిస్టర్ గారిని మాట్లాడారు. రేపు పొద్దున ఓటేసిన ఆడవాళ్ళు కూడా మాట్లాడతారు. గతంలో మాట్లాడారు. మీద కత్తిపెట్టి నువ్వు జై జగన్ నన్ను నీకు ప్రాణభిక్ష పెడతామంటే నేను ఆత్మాభిమానం కోల్పోను, నాకు తెలుగుదేశం పార్టీ నాకని చెప్పి ఆయన జై చంద్రబాబు నాయుడు అంటే చంపేసిన పార్టీ గొడ్ల పార్టీ. 1924 అంటే రోడ్డు మీద మహిళలు కానీ ఎవరైనా బయటకు రావాలంటే భయపడే పరిస్థితి. ఆ గొడ్ల పార్టీకి తప్ప వేరే వాళ్ళు తిరిగే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదలకి బీసీలకు అత్యున్నతమైన పదవులు నీకు 2024లో ప్రజలు నీకు ఏదైతే 151 నుంచి 11కి మ్యాండేట్ ఇచ్చారో మరలా నువ్వు అదే మ్యాండేట్ని కొనసాగించడమే కాదు, 2029లో అంతకన్నా సీట్లకు దిగజారిపోయి నువ్వు ప్రతిపక్ష హోదా లేకుండా ఉన్నావు. నువ్వు ఇంకా ప్రతిపక్ష హోదా కాదు, ఈ రాష్ట్ర ప్రజలు పరిపాలించే హక్కు కూడా నీకున్నదని ఈ సభాముఖంగా ఈ యొక్క బీసీల తరఫున ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజల భాగస్వామ్యం ద్వారానే ఇది సాధ్యమవుతుందని రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా బేగం, శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం ధర్మకర్త గంధం రాధా, వాకస్ ఇంటర్నేషనల్ డిస్టిక్ట్ గవర్నర్ వడుపు గోపి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మారుతి టాకీస్ సెంటర్లోని శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం వద్ద నుండి మంగళవారం ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించి వీధులను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో మనమందరం భాగస్వాములు అవుదామన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఏ రాంబాబు మాట్లాడుతూ ఇంటి వద్దనే చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందివ్వాలని, రోడ్డు మీద చెత్తను పారవేయకుండా సమీప చెత్తబుట్టల్లోనే వేయాలని సూచించారు. కార్యక్రమంలో రజియా, శ్రీలక్ష్మి, కొప్పినిడి సూర్యప్రకాష్, ఆలయ సిబ్బంది, వాకర్ సభ్యులు పాల్గొన్నారు. దాసాంజనేయ గుడి దగ్గర ఆపరేషన్ క్లీన్ అండ్ స్వీప్ అనే కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రంగసాయి గారు, డైరెక్టర్లు, ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు అందరూ కలిపి పాల్గొన్నాము. ఈ కార్యక్రమానికి ప్లాస్టిక్ సంచులు వాడకూడదని, గుడ్డ సంచులే ముద్దని ప్రకటనగా ఈ కార్యక్రమంలో నిర్వహించబడింది. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందనే ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ దీన్ని పాటించి నడుచుకుంటే మన ఆరోగ్యం మనం ఎంతో కాపాడుకుంటాం. దీన్ని నడుచుకుంటూ మనం ఎంతో మందికి ఎన్నో విధాలుగా ఇంటి ముందులు కూడా తుక్కు లేకుండా చేసుకుని పక్కనున్న వాళ్ళకి మన ద్వారా తెలియజేస్తూ మన నోటి ద్వారా వాళ్ళకి చెబుతూ ఉంటుంటే ఎన్నో కార్యక్రమాలు, ఇలాంటి ఎన్నో పరిశుభ్ర కార్యక్రమాలు ఎన్నో జరపచ్చు. ఇంటి ముందు కూడా ఎన్నో శుభ్రాలు ఉండొచ్చు. ప్లాస్టిక్ సంచులే వాడద్దు, గుడ్డ సంచులే ముద్దు అని ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడినాయి. ఆపరేషన్ క్లీన్ అండ్ స్వీప్ అనే కార్యక్రమాన్ని 25 రోజుల నుంచి మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్లీన్ స్లీప్ గ్రీన్ భీమవరం, క్లీన్ భీమవరం అనే కార్యక్రమం మీద మన మున్సిపాలిటీ వారు కానీ, శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారు కానీ, ఆల్ వాకర్స్ అసోసియేషన్, మా అసోసియేషన్ భీమవరంలో ఉన్నటువంటి అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఈ స్వచ్ఛంద సంస్థలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సక్సెస్ చేసినందుకు వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో ముందుకొచ్చి ఆవిడ చేయడం, మన కమిషనర్ గారు, తర్వాత మన అసిస్టెంట్ కమిషనర్ గారు, తర్వాత చంద్రశేఖర్ గారు, అంటే మున్సిపాలిటీ వారు కూడా ఎంత చక్కగా చేస్తున్నారంటే ఈ కార్యక్రమాలని చక్కగా ప్రతిరోజు కూడా ఇది అన్ని రోడ్లు కూడా క్లీన్ చేయించడం, అందరినీ కూడా అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వారు మున్సిపల్ సిబ్బందికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాను. భీమవరం మున్సిపాలిటీ వారు క్లీన్ అండ్ క్లీన్, భీమవరం ఆల్ వాకర్స్ అందరూ కలిసి డైలీ పొద్దుటే వచ్చి ఈ కార్యక్రమాన్ని చక్కగా చేస్తున్నారు. అందరూ పాల్గొంటున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.